పెద్ద గణేష్ని బుక్ చేసుకుంటే ఇది ఒక చిన్న బాధ ఉంటుంది. 40 మంది కలిసి లేపినా కూడా మన గణేశుడు అయితే లేసలేదు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు గణేశుని దానికి పోతున్నాం. టోచన్ని మంచిగా కడుక్కొని జీప్ కి అయితే పూజ స్టార్ట్ చేసిన. ఈసారి వినాయక చవితి మంచిగా జరగాలని చెప్పేసి ఆ వినాయకుని మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయినాం. మేము తెచ్చిన జీపు టోచన్ చాలా పెద్దగా ఉంది. అందుకే మన వాళ్ళు కొంతసేపు ట్రాఫిక్ పోలీసులు అయ్యారు. మన గణేశుని దగ్గరికి అయితే రీచ్ అయినాం. వీడియో పెద్దగా అయితే అని చెప్పి క్లిప్పులు తీసేసిన. అన్న మంచిగా పూజ చేసి కొబ్బరికాయ కొట్టిండు. వీడప్పటి నుంచి జేబోల గణేష్ మహారాజ్ కి అంటుండగానే ఎవరు అందుకని అవుతుండు. వీళ్ళ టెక్నిక్ లతో వీళ్ళు నలుగురు కలిసి గణేశుని లేపుతారు. మనమైతే 40 మంది లేపినా కూడా లేవదు. వీళ్ళు నలుగురు కలిసి గణేశుని బయట తీసుకుని వస్తారు. గణేష్ల పండుగ ఇంకా 3 రోజులు ఉంది. కానీ ఈడైతే పబ్లిక్ చాలా పెరిగిపోయింది. నాగొల్ల ధూళిపేటలో పోయినామంటే పండుగ రోజు వస్తాం బయటికి. ఇదే బెటర్లే చాలా. వీడియోలు ఇస్తానగానే అందరు నన్నే చూస్తారు. గణేశుని పండుగ వస్తే చిన్న పెద్ద అని ఉండదు. అందరు చిన్న పిల్లలు అయిపోతారు. అన్నయ్యుడు ఎట్లా చూస్తారు వీడియోలు ఇస్తానగానే. వెయిటున్న గణేశుడు టోచన్ మీద తీసుకెళ్లేటప్పుడు చాలా మెల్లగా పోవాలి. మేము పోయే స్పీడ్ కి అయితే నడుచుకుంటూ కూడా పోవచ్చు. మేము పోయే స్పీడ్ కి అయితే అన్న టోచన్ పక్కన నడుచుకుంటూ వస్తుండు. పెద్ద గణేష్ని బుక్ చేసుకుంటే ఇది ఒక చిన్న బాధ ఉంటుంది. ఆ చిన్న బాధ ఏంటంటే 50-60 మంది కలిసి గణేష్ని టోచన్ పైన పెడతారు. గణేష్ని దించి షెడ్ లో పెట్టాలంటేనే పెద్ద టాస్క్ అయిపోతుంది. టీమ్ RNY గణేశుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టండి. Day 5 లో కలుద్దాం.